సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, ఎంటర్టైన్మెంట్ షోస్ ఇవన్నీ చూస్తూ లైఫ్ని బాగా గడుపుతున్నారనుకుంటా. ఇంతవరకు అందరూ మొబైల్ అడిక్షన్, ఫోన్ అడిక్షన్, ఇన్స్టాగ్రామ్ అడిక్షన్లో ఉండేవారు. బట్ ఇప్పుడు ఇదంతా సినిమా అడిక్షన్, ఎంటర్టైన్మెంట్ అడిక్షన్లోకి షిఫ్ట్ అయిపోయింది. మీరు ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మీకంటూ ఒక వాల్యుబుల్ లైఫ్ ఉంటుందనేది మర్చిపోయారు. బహుశా నా అన్వేషణ చెప్పింది నిజమేనేమో. అదర్ కంట్రీ యూత్కి మనకు చాలా అంటే చాలా తేడా ఉంది. ఒకసారి ఆ అన్న ఏం చెప్పాడో మీరే వినండి. చూడండి, చైనా యువత ఏం చేస్తున్నారో చూడండి. ఆ తర్వాత మన భారతదేశం యువత ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను. ఓకే, చైనా వాళ్ళలోని చైనీస్ యువత ఇలా కుంఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. చూసారా, చైనా యువత ఇది చేస్తుంది. మరి భారతదేశం యువత నువ్వు చెప్పన్నా, నువ్వు గుండె మీద చెయ్యేసి చెప్పు. మెహబూబ్ బాబుకి అల్లు అర్జున్ పోటీయా? అసలు ఇండస్ట్రీలో ఇద్దరు కంపేర్ చేయొచ్చా? అది చేస్తుంది మన దేశంలో యువత. ఇది చేస్తుంది. దేశానికి ఏం ఉపయోగం రా మీ వల్ల? విన్నారు కదా, ఇది కేవలం మూవీ అడిక్షనే కాదు, ఇక్కడ వార్ కూడా జరుగుతుంది. వార్ అంటే ఇంతకుముందు నా హీరో నీ హీరో, నా హీరో బాగా చేశాడు, నీ హీరో బాగా చేయలేదనే వార్ ఉండేది. బట్ ఇప్పుడు ఇది కాస్త బార్డర్ దాటింది. ఇప్పుడు టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనే వార్ నడుస్తుంది. ఇది కూడా క్రాస్ అయ్యి టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వర్సెస్ హాలీవుడ్ వార్ వరకు వెళ్ళింది. బేసిక్గా మనం బాగా గమనిస్తే బిఫోర్ బాహుబలి మన స్టేట్స్ బాగానే ఉన్నాయి. ఆఫ్టర్ బాహుబలి కూడా లైట్గా కొంచెం బాగానే ఉంది. బట్ ఆఫ్టర్ కేజీఎఫ్, పుష్ప, కాంతారా, త్రిపులర్, కల్కి, పుష్ప 2 ఇవన్నీ వచ్చాయి. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వార్ ఇంకా ఎక్కువైపోయింది. అండ్ మూవీ అడిక్షన్ కూడా ఇంకా పెరిగిపోయింది. మన యూత్ ఇప్పుడు ఒక తెలుగు హీరో మన రాష్ట్రంలో కాదు బాలీవుడ్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, టాలీవుడ్లో కాదు బాలీవుడ్లో మన హీరోకి ఎంత కలెక్షన్ వస్తుందో అని తెలుసుకోవడానికి తహలాడుతున్నారు. టాలీవుడ్ గురించి బాలీవుడ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు టాలీవుడ్ కన్నా తోపు ఇండస్ట్రీ లేదు, మన హీరోస్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అరే బాబు, ఓకే, మన టాలీవుడ్ ఇంటర్నేషనల్ వరకు వెళ్తుంది, కానీ మీరెందుకు వాళ్ళ గురించి అంతలా ఆలోచిస్తూ బెంగపడుతున్నారు? మీరు కనీసం మీ ఇంట్లో నెలసరి బడ్జెట్ గురించి ఆలోచించడం లేదు, సినిమా బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు మీ ఇన్కమ్ గురించి బాధపడడం లేదు. మీరు చూసిన సినిమాలకు ఒక్క రోజులో ఎంత కలెక్షన్ వస్తుంది, అది కూడా మన స్టేట్లో కాదు బాలీవుడ్లో ఎంత కలెక్షన్ వస్తుందా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు. తక్కువ కలెక్షన్ వస్తుంటే బాధపడుతున్నారు. ఇంత టెన్షన్ కనీసం ఆ మూవీని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ కూడా పడ్డు. మీ గురించి మీరు పూర్తిగా మర్చిపోయారు. ఈ మూవీ అడిక్షన్లో పడి మీ లైఫ్ని పట్టించుకోవడం మానేశారు. ఒక్కసారి నీ పొజిషన్ చూసుకో. అండ్ నువ్వు జైజేలు కొడుతున్నా నీ హీరో పొజిషన్ చూడు. వాళ్ళు బాగున్నారు, కానీ నువ్వే అస్తవ్యస్తంగా ఉన్నావు. వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని, వాళ్ళ జాబ్ని చేస్తున్నారు. ఒక డైరెక్టర్ జాబ్ సినిమా తీయడం, తన జాబ్ చేస్తున్నాడు. ఒక హీరో జాబ్ హీరోగా యాక్ట్ చేయడం, తన జాబ్ చేస్తున్నాడు. ఒక కొరియోగ్రాఫర్ డ్యాన్స్ని కంపోజ్ చేయడం, తన జాబ్ చేస్తున్నాడు. బట్ మీరు మీ జాబ్ చేయడం లేదు, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం లేదు. అమ్మ నాన్నలు బాగా చూసుకోవడం, చదువుకోవడం, కెరీర్ పైన ఫోకస్ చేయడం, మంచి జాబ్ చేయడం, లైఫ్లో ఎదగాలనుకోవడం, ఇవన్నీ ఎవరు చేయడం లేదు. మీరు చూస్తున్న సినిమాలకు మీ హీరో సినిమా రిలీజ్ అయిన రోజున అభిషేకం చేయడానికి పాలు, పూలదండ కట్టడానికి బ్యానర్లు, వీటన్నిటికీ డబ్బులు మీ పేరెంట్స్ దగ్గరే తీసుకుంటున్నారు. అది మీ స్వయం సంపాదన కూడా కాదు. మీ వాల్యుబుల్ లైఫ్ ఎట్టిపోతుందో జ్ఞాపకం లేదు, కానీ మీరు ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉన్నారు. మీరు చూస్తున్న వెబ్ సిరీస్, టీవీ, ఎంటర్టైన్మెంట్ షోస్, సినిమాలు మీ లైఫ్లోకి స్లో పాయిజన్ లెక్కుతున్నాయి. ఆ పాయిజన్ మీకు ఎంత హాని చేస్తుందో తెలియడం లేదు. ఎందుకంటే ఇది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ లేదా ఫైనల్ స్టేజ్. ఏ స్టేజ్లో ఉందో కూడా అర్థం కావడం లేదు. చూడండి, టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుగుతుంది, పర్వాలేదు. మీరు ఎదగాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ మీ జీవితం నాశనం అవుతుందని అర్థం చేసుకోండి. మీ లైఫ్ దరిద్రంగానే కాదు, ముందుకు కూడా వెళ్ళడం లేదు. చెప్పే కదా, హీరోస్ జాబ్ హీరోస్ చేస్తున్నారు, డైరెక్టర్స్ జాబ్ డైరెక్టర్ చేస్తున్నారు, హీరోయిన్ జాబ్ హీరోయిన్ చేస్తున్నారు. కానీ మీరు మీ కనీస కర్తవ్యాన్ని నిర్వర్తించడం లేదు. ఇప్పుడు ఈ మూవీస్, వెబ్ సిరీస్, నా హీరో నీ హీరో, టాలీవుడ్ బాలీవుడ్ అడిక్షన్ ఇదంతా మీ బ్రెయిన్ని హైజాక్ చేశాయి. ఇప్పుడు మీరు ఒక హీరోకి వీరి అభిమాని కాదు, మీ జీవితానికి మీరే అజాత శత్రువుగా మారారు. నా హీరో నీ హీరో అని కంపారిజన్ చేసుకోవడం, నా హీరోకి నీ హీరో సరితూగుతాడు అనడం, గొడవలు పడడం, మీరు ఎటువంటి హైజాక్లో చిక్కుకుపోయారంటే మీరు అసలు ఆ అడిక్షన్లో ఉన్నారో లేదో మీకు కూడా తెలియడం లేదు. చూడండి, అభిమానం ఉండాలి, కానీ అందులో మీ జీవితం కూడా బాగుండాలి. ఒక్క విషయం చెప్పండి, మీరు బాగుంటేనే కదా వాళ్ళని అభిమానించగలిగేది. మరి మిమ్మల్ని మీరే మర్చిపోతే ఎలా? మీ లైఫ్నే దిగజార్చుకుంటే ఎలా? నేను అభిమానిస్తాను నా ఫేవరెట్ యాక్టర్ రామ్ చరణ్ గారు. నేను అతని నుండి డిసిప్లిన్, పేషెన్స్గా ఉండడం నేర్చుకుంటా. లైఫ్ ఎంత హార్డ్గా ఉన్నా జీవితంలో ఎలా కామ్గా ఉండాలో మోటివేషన్ తీసుకుంటా. అభిమానం ఇలా ఉండాలి. మనం అభిమానించే వాళ్ళ నుండి ఇన్స్పైర్ అవ్వాలి. వాళ్ళు చేస్తున్న సినిమాల నుండి మోటివేషన్ తీసుకోవాలి. రామ్ చరణ్ గారు రీసెంట్గా పేషెన్స్గా ఉండాలని చెప్పారు. నేను నా పనిలో పేషెన్స్గా ఉన్నా. నేను పెడుతున్న ఎఫర్ట్కి రిజల్ట్ రావడం లేదు, కానీ పేషెన్స్గా ఉన్నా ఖచ్చితంగా సక్సెస్ అవుతానని. ఒకసారి నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో చూడండి. నేను ఎప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలకు వెళ్ళి నా కాలు చేతులు విరగొట్టుకోలేదు. లిజన్, ఎంటర్టైన్మెంట్ మీ ఫ్యామిలీని హెల్తీగా హ్యాపీగా చూసుకోవడం, మీకు మంచి కెరీర్ ఉండడం, అది రియల్ ఎంటర్టైన్మెంట్.
మీ హైజాక్ అయిన బ్రెయిన్ నుండి ఎంత వీలైతే అంత త్వరగా తప్పించుకోండి. మూవీ అడిక్షన్ నుండి బయటకు రండి. మీరు ఎంత త్వరగా దీన్ని అర్థం చేసుకుంటారో అంత త్వరగా మీ లైఫ్ బాగుపడుతుంది. నాకు తెలియదు ఈ వీడియో ఎంతమంది చూస్తారో, బట్ మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీరు ఒక్కటే మీ లైఫ్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మిగతా వారంతా డిస్ట్రాక్షన్ మోడ్లో ఉన్నారు. మీరు ఒక్కరే ఫోకస్ చేయాలి. అండ్ ఇదే రైట్ టైం వాళ్ళకన్నా ముందుకు వెళ్ళడానికి. ఈ వీడియోని ఎంతమంది చూస్తారో, ఎన్ని వ్యూస్ వస్తాయో తెలియదు, బట్ చూసిన వాళ్ళు కనీసం 10 మందికి షేర్ చేసినా వాళ్ళ జీవితంలో మీరు అవేర్నెస్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. సో వీడియోని షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ కామెంట్ వీడియోని ఎంతో బూస్ట్ చేస్తాయి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేటెడ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.